హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో కొచ్చి డైరెక్షన్ చూపించాను కదండి. ఈ వీడియోలో మొట్టమొదటి డైరెక్షన్ అండి. అందులో ఫస్ట్ ఎలిఫెంట్ రైడ్కి అయితే వచ్చాము. అది నేను ఎలా అయితే స్వింగ్ చేస్తున్నాను అది కూడా అలానే స్వింగ్ చేస్తుంది. అలా దాంతో కాసేపు ఆడుకున్నాము. మినిమం ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో అండి, అంతే. 10 మినిట్స్ పట్టింది. మధ్య మధ్యలో ఆపుతూ ఫొటోస్ తీసుకుంటూ తీసుకెళ్లారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. దానికి ఫుడ్ ఫీడ్ చేయాలన్నా కూడా ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. పర్ పర్సన్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 700, ఫొటోస్కి 300, ఫుడ్ ఫీడింగ్కి 150. ప్రైజెస్ ఎక్కువగానే అనిపించాయి. బట్ ఏంటంటే సరదా కోసం అలా ట్రై చేసాము. బట్ వీడియోస్ అయితే అలౌ చేయలేదు. బయట ఎవరో వీడియోస్ తీస్తుంటే రైడ్ అయిపోయాక బయటకు వచ్చి వాళ్ళని పెట్టమన్నాము. వాళ్ళ దగ్గర ఫోన్ నెంబరు లేదంటే వాట్సాప్ లేదంట. అదేం విచిత్రమో నాకు అర్థం కాలేదు. ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకున్నారు, ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేస్తా అన్నారు. వచ్చాక లక్కీలీ పెట్టారనుకోండి. అది అయిపోయిన తర్వాత మట్టుపట్టి డ్యామ్ దగ్గరికి వచ్చాము. డ్యామ్ చూసుకున్న తర్వాత అక్కడ ఒక కెమెరామెన్ తగిలారు. మాకు ఫొటోస్ తీస్తా అన్నారు. ఫోటోకి 25 రూపీస్ ఇవ్వండి చాలు అన్నారు. సరే అని చెప్పి ఫొటోస్ అన్నీ తీయించుకున్నాక 5 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాము. అది అయిన తర్వాత మీరు నాకు 100 రూపీస్ ఇవ్వండి ఫొటోస్ అన్నీ ఇచ్చేస్తా అన్నారు. అలా 100 రూపీస్ ఇచ్చి ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాము. అలా వచ్చేసేటప్పుడు ఏంటంటే ఎలిఫెంట్ అరైవల్ స్పాట్లో మాకు 3 ఎలిఫెంట్స్ అయితే కనిపించాయి. దూరం నుంచి ఏవో బొమ్మల్లా కనిపించాయి. అది అయిన తర్వాత ఫ్లవర్ గార్డెన్కి అయితే వచ్చామండి. ఫ్లవర్ గార్డెన్లో కూడా ఫుల్గా రీల్స్ అయితే చేసేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ మమ్మల్ని ఆపే వాళ్ళే ఎవరూ లేరు. అక్కడ మొక్కల్ని ఆకుల్ని అసలు టచ్ చేయకూడదన్నారు. అలాంటిది మా హస్బెండ్ ఏంటంటే ఏదైతే చేయొద్దంటారో అదే పని చేస్తారు. అలా మీ పేరులో కూడా ఎవరైనా అలా ఉన్నారా? ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అక్కడ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. అక్కడ ఏదో దూరం నుంచి చూస్తుంటే ఎలుగుబంటి పిల్ల వెళ్తున్నట్టే అనిపించింది. దగ్గరికి వచ్చేసరికి ఒక బుడ్డోడు, ఆడితో కొంచెం సేపు ఆడుకున్నాము. అది అయిన తర్వాత ఏంటంటే ఫుల్గా వర్షం అయితే వచ్చేసింది. కొంచెం సేపు అక్కడ ఆగాము. అక్కడ మందార పువ్వులు కూడా చాలా డిఫరెంట్గా అనిపించేసాయి. వచ్చేటప్పుడు చూసాము. ఆ వర్షంలో అక్కడ లాస్ట్లో తడిచిపోయామండి. అందుకని ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం బయటికి. ఎర్వికులం నేషనల్ పార్క్ అయితే వచ్చేసామండి. అక్కడ ఏంటంటే మెయిన్గా స్పెషల్ చూడాల్సింది ఏంటంటే నీలకురెంజి పువ్వులండి. అది 12 ఇయర్స్కి ఒకసారి పూస్తాయి. బట్ ఇప్పుడు సీజన్ కాదు, అది మళ్ళీ 2030లో పూస్తాయండి. అప్పటి వరకు పుయ్యవు. జస్ట్ ఆ మొక్కల్ని చూడడానికి మాత్రమే వెళ్ళాము. అలానే అక్కడ ఇంకొక స్పెషల్ యానిమల్ ఒకటి ఉంటుందండి. అదేమో థర్ అండి, దాని పేరు థర్. బట్ అది మేకలా ఉంటుంది, కానీ మేక కాదు. దాని కొమ్ములు వెనక్కి పడుకొని ఉంటాయి. అది మీకు ఆల్రెడీ వీడియో రికార్డ్ అయితే చేసాము, ఇందులో చూడండి కనిపిస్తాయి. అక్కడ పైకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 200 అండి. వెళ్ళిన తర్వాత బస్సు వచ్చి తీసుకెళ్తుంది. అది ట్రిప్కి ఒక్కొక్క బస్ ఫుల్ అవ్వాలండి. అది ఫుల్ అయిన తర్వాత పైకి వెళ్తుంది. అది మళ్ళీ కిందకు వచ్చి వేరే వాళ్ళని తీసుకొని అక్కడ వాళ్ళని పికప్ చేసుకొని మళ్ళీ కింద డ్రాప్ చేస్తుంది. ఆ కొండ మధ్యలో మాత్రం చాలా బాగుందండి. ఆ కొండ ఎక్కుతుంటే స్టార్టింగ్ ఏంటంటే మమ్మల్ని ఒక వాటర్ ఫాల్ దగ్గర అయితే ఆపారు. అక్కడ చూడడం వరకే. వాటర్ ఫాల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. కొండ పైనుంచి వస్తున్నాయి. అసలు ఆ కొండపైకి వాటర్ ఎలా వస్తాయో కూడా తెలియదు. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు నడాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే వర్షం వల్ల నడవడానికి లేకుండా మేమేమో ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తీసుకున్నాము. అది కూడా అంతే అండి, పర్సన్కి 200. ఆ వెహికల్ మీద పైకి వెళ్ళిన తర్వాత పీక్ పాయింట్ తీసుకెళ్ళి మనల్ని అక్కడ వదిలేస్తారు. వెళ్ళే మధ్యలో కొంచెం సేపు ఆపారు ఫోటో పాయింట్ అని. అక్కడ ఫుల్గా అయితే ఫొటోస్ తీసుకున్నాము. ఆ వర్షంలో తడుచుకుంటూ కూడా వీడియోస్ తీసేసుకున్నాము. అది అయిన తర్వాత పైకి వెళ్ళామండి. అక్కడ చూపించారు మాకు థార్ అనేది. అప్పుడు లక్కీలీ కనిపించింది. అది ఒకటే కనిపించింది. అది కొంచెం సేపటికి ఇంకొకటి కనిపించింది. బట్ వీడియోలో అంత క్లారిటీ లేకపోవచ్చు. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ యానిమల్ ఇదేనండి. అది చూసేసుకున్న తర్వాత బస్ కోసం చూస్తుంటే బస్ ఇంకా కిందకి వెళ్ళిందండి. బస్ గురించి వెయిట్ చేస్తున్నాము. ఈ లోపు ఏదో రూమ్లో ఉంది కదా, హిస్టరీ చూద్దాంలే అని చెప్పి వచ్చామండి. ఇక్కడ చూసామన్నమాట అండి ఆ నీలకురించి ప్లాంట్స్ ఎలా ఉంటాయో. అక్కడ కూడా చూపించారు. బట్ ఏంటంటే వర్షానికి సరిగ్గా చూడలేదు. దాని గురించి మొత్తం హిస్టరీ అంతా అక్కడే ఉందండి. మాకైతే చాలా బాగా అనిపించింది. బట్ లైఫ్లో ఒక్కసారన్నా రావాల్సిన ప్లేస్ ఏదన్నా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇషా చెప్తాను. ఇషా ఫౌండేషన్ తర్వాత ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఈ మున్నారే నేను సజెషన్ చేస్తానండి. చాలా అంటే చాలా బాగుంది. బస్ సౌండ్ అనిపించి బస్సులోకి వెళ్ళిపోదాం కదా అని చెప్పి వచ్చేస్తే బస్సు గురించి మాకన్నా ముందు ఒక 10 మంది లైన్లో ఉన్నారు. ఈ బస్సు వస్తుందో లేదో, మేము టీ మ్యూజియంకి వెళ్ళాలి, అసలు మిస్ అయిపోతామేమో, అది మ్యూజియం ఏమో 4:30 క్లోజ్ చేసేస్తారో అనుకున్నాము. బట్ లక్కీగా మాతో లాస్ట్ అండి. అక్కడ ఒక చిన్న పిల్లవాడు కనిపిస్తే వాడితో కొంచెం పరిచయం పెంచేసుకున్నాము. బస్ ఎక్కిన తర్వాత టీ మ్యూజియంకి అయితే వచ్చేసామండి. ఫస్ట్ అయితే డాక్యుమెంటరీకి వెళ్ళమన్నారు. డాక్యుమెంటరీకి వెళ్ళి ఫస్ట్ అదంతా చూసిన తర్వాత ఆ తర్వాత టీ ఎలా తయారు చేస్తారు ఏంటనేది చెప్పారండి. ఈ డాక్యుమెంటరీ గురించి నాకు అర్థమైంది, నాకు తెలిసింది కొంచెం తెలుసుకుందాం ఈ చరిత్ర అనేది.
మున్నార్ యొక్క ప్రారంభ చరిత్రను నాకు పూర్తిగా తెలియదు. ఈ ప్రాంతం యొక్క ప్రారంభ నివాసులు ముతువాన్ గిరిజన సంఘం సభ్యులు. ఏది ఏమైనప్పటికీ 19వ శతాబ్దపు చివరి సంఘం వరకు ఐరోపాలోని ప్రతిష్టాత్మకమైన ప్లాంటర్లు ఇక్కడ తోటలను ప్రారంభించే వరకు ఇది అడవిలా ఉండేది అంటారు. మున్నార్ 1970లో అప్పటి ట్రావెన్కోర్ రాజ్యం యొక్క బ్రిటిష్ రెసిడెంట్ జాన్ డేనియల్ మున్రో సందర్శనతో బాహ్య ప్రపంచానికి తెలిసింది. మున్రోకు తోటల పెంపకంపై చాలా ఆసక్తి ఉండేది. ఆ ప్రాంతంలోని అనేక కొండలలో, తోటలలో పంటలకు అధిక సంభావ్యత కలిగిన కాటన్ దేవన్ కొండలను అతను కనుగొన్నాడు. 1924లో మున్నార్ తుఫాన్ వల్ల మొత్తం నాశనం అయ్యింది. చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగింది. తరువాత పరిస్థితులు చక్కదిద్దుకున్నాయి. స్లోగా రీప్లాంటేషన్ని స్టార్ట్ చేశారు. 1940లో టాటా గ్రూప్ ఫిన్లే సాయంతో పూర్తి చేశారు. అందుకని టాటా ఫిన్లే గ్రూప్ ఏర్పడింది. 19వ శతాబ్దం ప్లాంటేషన్ పరిశ్రమను కడితే 20వ శతాబ్దపు చివరి భాగంలో పర్యాటక రంగం తిరిగి కనుగొనబడింది. సముద్ర మట్టానికి సుమారు 1600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్కు ప్రపంచ నలుమూలల నుండి ప్రయాణికులు రావడం ప్రారంభించారు. అందులో మేము కూడా ఒకటండి. అలా ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఫినిష్ చేసుకున్న తర్వాత బయటకు వస్తే ఒక చిన్న మినీ మ్యూజియంలా కనిపించిందండి. అక్కడ మొత్తం అన్నీ కూడా పాతకాలపు నాటి యాంటిక్ పీసెస్ అన్నీ కూడా స్టోర్ చేసి ఉంచారండి. అప్పట్లో కట్టుకున్న ఇల్లుల పెంకులు కూడా ఉంచారండి. అక్కడ టైపింగ్ మిషన్లు, అక్కడున్న రికార్డ్స్, అలానే వాల్ క్లాక్స్ ప్రతిదీ కూడా అక్కడ స్టోర్ చేసి ఉంచుకున్నారండి. అవన్నీ చూసిన తర్వాత టీ ఎలా తయారు చేస్తారో అనేది చూపించడానికి తీసుకెళ్లారండి. మొత్తం టీ ఆకుల దగ్గర నుంచి పొడిగా ఎలా చేస్తారనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుందండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అక్కడ జంతువుల తలకాయలను కూడా పెట్టారండి. అవి ఒరిజినలో తెలీదు, ఆర్టిఫిషియల్ కూడా తెలీదు. అప్పట్లో టీ పొడి తయారు చేయడానికి వాడేటువంటి మిషన్లు కూడా అక్కడ పెట్టారు. నీళ్లు తాగే మంచినీళ్ళు కుండ కూడా అక్కడ పెట్టారండి. అది మట్టి కుండ. టీ పొడి ఎలా తయారు చేస్తారో చెప్పేస్తారో చూసేయండి. Same tea leaves, the hair plugging season means good season. That was our climate. 1 week rain, 1 week hot. That's a good season. Every 7 days plug the leaf. In off season, every 15 days. But same leaf making co-guided tea, white tea, green tea, orthodox black tea, CTC black tea, same leaf. But processing different. Only the top one. So the small one, only healthy one, only hair plugging, sunlight light. That's so whiting. It's a very costly, but white tea good for heart growth, cancer, liver. But white tea no in the market. The production is very less. The second one, green tea, another 2 leaves. Only the plantation 2 soft leaves only hair plugging. No any other process, just only washing the leaf for steaming, rolling, sunlight. That's a green tea. But green tea, white tea, no withering, no fermenting. Is the more antioxidant value. But white tea, green tea, not to drink in the empty stomach after breakfast. Before breakfast, drink good bacteria inside, they kill the good bacteria. The people who white tea, green tea only, manually hand plugging by hand. The black tea is no surprise, they will scissor cutting all together. The first process leaf will be dry, then after they call withering process. Then leaf will be coming down, then black tea process started. The black tea is 2 types. One is orthodox black tea, CTC black tea. The orthodox tea means only without milk. The name is orthodox tea loader. They put the leaf inside pressure plate, rolling, fermenting, dry. They call orthodox plate. It's a very old one, only demo. The CTC black tea meant for daily use. The powder grade use for milk. That's it.
లైవ్లో టీ పొడి ఎలా తయారు చేస్తారో చూసేశారు కదండి. అక్కడ అయిపోయిన తర్వాత కొంచెం పక్కకు వచ్చేస్తే అక్కడ స్పైసెస్ అన్నీ కూడా సెల్ చేస్తున్నారు. అక్కడ ఎక్కువగా రిపుల్ టీ అండి ఫేమస్ అని. అక్కడ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఆటో దగ్గరికి వచ్చేసామండి. అక్కడ ఒక ప్లేస్ ఉంటే అక్కడ ఒక 2-3 ఫొటోస్ అయితే తీసేసుకొని రూమ్కి అయితే వచ్చేసామండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.